హై టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రెడ్తో బాగా టేస్టీగా ఉండేలాగా స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఏదైనా బాటిల్ మూత తీసుకొని ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా బ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలని ఏమీ లేదు. చాకు తీసుకొని చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా వీటిని కట్ చేసుకోవచ్చండి. మరీ పెద్ద సైజులో కాకుండా ఇలాగ చిన్న సైజులో సర్కిల్ లాగా మనం కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. నేను తీసుకున్న 4 బ్రెడ్స్ని ఇలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి కొద్దిగా వెన్నని వేసుకోవాలి. వెన్నకి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. మనం ముందుగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్స్ అన్నిటిని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వెంటనే వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే కడాయిలో ఉంటే కడాయి హీట్కి మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతాయి. అందుకని ఇలాగా వెంటనే వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పాలని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా ఇందులోకి కొద్దిగా చక్కెరని వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా పాలని తీసుకొని ఆ పాలలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఉండలేమీ లేకుండా స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాలు పొంగొచ్చి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని వేసుకున్న తరువాత గరిటెతో మనం కలపాలి, లేదంటే మనకి లమ్స్ ఫామ్ అవుతాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్నామంటే మనకి కాస్త చిక్కగా అవుతుంది. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి చిక్కగా అవుతుంది. ఇలా చిక్కగా అయిన తరువాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని వేసుకోవాలి. ఇలా బ్రెడ్స్ని వేసుకున్న తరువాత లాస్ట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా బాదంని, జీడిపప్పుని వేస్తున్నాను. దీన్ని వేడిగా అయినా తినచ్చు, చల్లగా అయినా తినచ్చు. చల్లగా తినే వాళ్ళైతే కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తరువాత అందులో బ్రెడ్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.